జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టపరచడంతో పాటు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పాత ఆసుపత్రిని నిర్మాణంలో ఉన్న 100 పడకల కొత్త ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ నాగరాణి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాలకులు ప్రస్తుత ఆసుపత్రిలో స్లాబ్ పెచ్చులు ఊడడం, వర్షపు నీరు లోనికి వచ్చి నిల్వ ఉండడం గమనించడం జరిగిందన్నారు. వర్షపు నీరు లోనికి రాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రస్తుతం వైద్య సేవలు అందించుటకు ఇబ్బంది ఏమీ లేదని స్పష్టం చేశారు. 100 పడకల హాస్పిటల్ 80% పూర్తయిందని, కింద గదుల్లో స్లాబ్ పైన వర్షపు నీరు నిల్వ ఉండడం గమనించామన్నారు. పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి నెల రోజుల్లో 100 పడకల హాస్పిటల్ను అప్పచెప్పాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. పాలకొల్లు పట్టణానికి అన్ని హంగులతో పూర్తి సదుపాయాలతో ఆసుపత్రి ప్రారంభోత్సవం చేసి ప్రజలకు వాడుకలోకి తెస్తామన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సంబంధిత ఇంజనీర్లను ఆదేశించినట్లు తెలిపారు. పాలకొల్లు పట్టణ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా కలెక్టర్ వెంట ఏపీ మెడికల్ కార్పొరేషన్ ఇంజనీర్ల బృందం, ఎస్సీకే బలరామిరెడ్డి, ఈఈబీవి గిరి, డిఏఎం శ్రీనివాసరెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్, డాక్టర్ కేవైఎన్ వర్మ, డాక్టర్ సంతోష్ కుమార్, డాక్టర్ అనిత, డాక్టర్ సౌజన్య, నర్సింగ్ స్టూడెంట్ విజయ్ కుమారి, డిప్యూటీ తహసీల్దార్ సిహెచ్ రవిరాజు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె వరలక్ష్మి, నాయకులు జీవి, పెచ్చేటి బాబు, కర్నేని గౌరీనాయుడు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, చదువు చెప్పిన గురువు, ఇంటికొచ్చిన అతిథి కూడా దైవంతో సమానమేనని శాస్త్రం చెబుతుందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. స్వర్గీయ బొండాడ సుబ్బారావు 10వ వర్ధంతి సందర్భంగా భీమవరం త్యాగరాజ భవనంలో బొండాడ వెంకటేశ్వరరావు, బొండా కిషోర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే పద్మశ్రీ గరికపాటి నరసింహారావు శ్రవణ కుమారుని కథపై ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గరికపాటి ఎమ్మెల్యే అంజిబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులను బాగా చూసుకుంటే కంటికి కనిపించిన దైవం తప్పకుండా హర్షిస్తాడని అన్నారు. మన భీమవరం ఆధ్యాత్మిక నిలయమని, ప్రతిరోజు ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతూనే ఉంటుందని, పండితులను గౌరవించే స్థలం మన భీమవరమేనని అన్నారు. గరికపాటి నరసింహారావు ప్రవచనాలు పామర్లు కూడా అర్థమయ్యే విధంగా ప్రవచనం చేయడం భగవంతుడు మీకు ఇచ్చిన వరమని, మీలాంటి మహనీయుల ప్రవచన కార్యక్రమాలను ఈ ప్రాంతంలో నిర్వహించడం గొప్ప విశేషమని అన్నారు. ప్రతి ఒక్కరిపై దయ, కరుణ, ప్రేమ ఉండాలని, ఆపదలో ఉన్నవారిని రక్షించే మానవత్వ గుణం అందరిలో ఉండాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, చెన్నమల చంద్రశేఖర్, వబిలిశెట్టి కనకరాజు, వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, వబిలిశెట్టి పట్టాభిరామయ్య, వబిలిశెట్టి రామకృష్ణ, జూలూరి వెంకటేష్, కార్మూరు సత్యనారాయణమూర్తి, దాయన చంద్రాజీ, ఆల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అర్థమయ్యే విధంగా పామరులు కూడా శభాష్ అనిపించే విధంగా మీరు ప్రవచనం చేయడం భగవంతుడు మీకు ఇచ్చిన ఆ మనతో మమ్మల్ని అందరినీ ప్రవచనంతో ముగ్ధులు చేసి, ముగ్ధులు చేయడమే కాకుండా మమ్మల్ని సన్మానంలో నడిపించడానికి బాట వేస్తున్నారు. ఇలాంటి మహనీయులు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఉండాలి. ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, మనం అందరూ సుఖంగా ఉండాలంటే ఆధ్యాత్మిక చింతన పెంపొందించుకోవాలి. దానికి కారకులైన నరసింహారావు గారు మనకి 3 రోజులకి ప్రవచన కార్యక్రమం చేస్తారు. వారి ప్రవచన కార్యక్రమం ఉంది. దాంట్లో ఆయన మాట్లాడిన దాంట్లో విజయాలు తెలుసుకుని మనమందరం కూడా సన్మార్గంలో నడవడానికి, మంచి మార్గంలో నడవడానికి దయ, ప్రేమ, కరుణ కలిగి పేదవాళ్ళని ఆదరిస్తూ, పేదవాళ్ళని గౌరవ మనమందరం కూడా ముందుకు సాగుదాం. నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత
భీమవరం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆలోచనలో ఉన్నాను. ఆ ఆలోచనకి మీరందరూ కూడా సహకరించండి. మన భీమవరం పట్టణాన్ని మంచి పట్టణంగా, ఒక ఆధ్యాత్మిక పట్టణంగా, ఒక పచ్చని పట్టణంగా. సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని 2 టౌన్ సీఐ జి శ్రీనివాస్ అన్నారు. భీమవరంలో శ్రీ విజ్ఞాన వేదిక స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన అవసరమంటూ ఏర్పాటు చేసిన బ్యానర్లను సీఐ శ్రీనివాస్ ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజలు తమ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని, ఫోన్లలో ఓటీపీ, ఓఎల్ఎక్స్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, కేవైసీలను అప్డేట్ చేయమని వచ్చే మెసేజ్లను స్పందించకూడదన్నారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబర్కు డయల్ చేయాలన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, ఆర్ఆర్డీఎస్ కళాశాల అధ్యాపకులు పి అమూల్యరావు, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ మాట్లాడుతూ సైబర్ క్రైమ్కు గురైన వెంటనే ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉందని, ఇటీవల కాలంలో మహిళలు, పిల్లలను టార్గెట్ చేసుకుని సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, ఇంటర్నెట్ను పరిణతికి మించి వాడకూడదని, సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి డబ్బులు కాజేస్తున్నారన్నారు. ప్రతి కూడల్లో బ్యానర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సైబర్ నేరాలకు బారిన పడి లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటారండి. కాబట్టి దీన్ని పోలీసు వారు ఒకరే ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని ఐడెంటిఫై చేయడం అంటే కాకుండా ప్రజలందరిలో కూడా దీని మీద ఒక అవగాహన కలిగి ఉంది. ప్రజలు ముందుగా అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్న ఆస్పెక్ట్లో నివారణ ఒక్కటే దీనికి మార్గం. ప్రస్తుతానికి అసలు నేరాలు చేసే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకోవడం తర్వాత విషయం, కానీ ముందు అసలు వాటి బారిన పడకుండా ప్రజలు అప్రమత్తులై ఉండాలని, ఈ విధంగా మనం అందరూ అప్రమత్తులు చేద్దామని రంగసాయి గారిని దగ్గర రావడం జరిగిందండి. మన ఎస్పీ మేడం కూడా దీని మీద ఎన్నో కాలేజీల్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయమని, ప్రజలకు అందరినీ దీని మీద అవగాహన కల్పించమని, తద్వారా దీన్ని నివారించమని మేడం గారు ఆదేశాలంటే. దీంట్లో మన శ్రీ విజ్ఞాన వేదిక స్వచ్ఛంద సంస్థ శ్రీ విజ్ఞాన వేదిక స్వచ్ఛంద సంస్థ వారు ముందుకు వచ్చారు. ఇలాగ అన్ని రకాల స్వచ్ఛంద సంస్థలు కూడా దీంట్లో భాగస్వాములై సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి ఎవరూ దీని బారిన పడకుండా ఉండే విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా దోహదపడాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. అందువల్ల దీనికి పోలీసులే చేయాలి అనేది ఏమీ లేదు. ప్రతి పౌరుడు దీంట్లో భాగస్వాముడై దీన్ని అరికట్టవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. అందువల్ల మన రాజ్యాన్ని మనం కాపాడుకోవాలంటే మనమే భాగస్వాములు అవ్వాలి, ఇది గొడవలు. అందువల్ల ఏంటంటే పోలీసులు ఇవాళ దీని మీద చాలా రీసెర్చ్ చేస్తున్నారు. అయితే దీనికి చట్టం కూడా చాలా కఠినంగా వేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంచేత సామాన్య మానవులను ఇలా ఇబ్బంది పెట్టడం అనేది చాలా కష్టం. దీంట్లో భాగ్యవంతులు అని చెప్పాను ఇందాక, భాగ్యవంతులు కూడా దీంట్లో ఇబ్బంది. అది ట్రిక్ కూడా ఒక సినిమా పట్టీలో జరుగుతుందని చెప్పి కూడా జరుగుతున్నాను. ఇంకా జిల్లా ఎస్పీ అజిత్ మేడం గారు మా సారథ్యంలో భీమవరం పోలీస్ శాఖ వారి సహకారంతో వచ్చే సంవత్సరాన్ని కూడా ప్రతి చోట బ్యానర్లు పెట్టాలి, ప్రతి చోట ప్లకార్డ్స్ పెట్టాలి. ఇదే కాదు, విద్యావంతులు కూడా దీంట్లో బలి మరి చాలామంది రూపాయలు పోగొట్టుకోవడం అనేది జరుగుతున్నాయి. మరి 1-2 మొత్తం వేల మీద లక్షల మీద కూడా జరిగిన విషయాలు తెలుసుకుంటుండే రోజు మరి చరిత్రగా ఉంది. అందువల్ల దీనికి పోలీసులే చేయాలి అనేది ఏమీ లేదు. ప్రతి పౌరుడు దీంట్లో భాగస్వాముడై దీన్ని అరికట్టవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. అందువల్ల మన రాజ్యాన్ని మనం కాపాడుకోవాలంటే మనమే భాగస్వాములు అవ్వాలి, ఇది గొడవలు. అందువల్ల ఏంటంటే పోలీసులు ఇవాళ దీని మీద చాలా రీసెర్చ్ చేస్తున్నారు. అయితే దీనికి చట్టం కూడా చాలా కఠినంగా వేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంచేత సామాన్య హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తున్నప్పటికీ స్వచ్ఛంద సంస్థలు, దాతలు వారికి పౌష్టికాహారం అందించడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని మానవతా సాంఘిక సేవా సంస్థ భీమవరం మండల శాఖ సంస్థ అధ్యక్షులు పెన్మెత్స రామ్మోహన్ వర్మ, డాక్టర్ ఎం గోవిందబాబులు అన్నారు. మానవతా సాంఘిక సేవా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారం కిట్ల పంపిణీ చేశారు.
మానవతా సాంఘిక సేవా సంస్థ భీమవరం మండల శాఖ సంస్థ అధ్యక్షులు పెన్మెత్స రామ్మోహన్ వర్మ, డాక్టర్ ఎం గోవిందబాబులు మాట్లాడుతూ ఈ నెల పౌష్టికాహారానికి సౌజన్య సహకారం అందించిన మానవతా సంస్థ కార్యదర్శి వేమూరి రాంబాబుకు అభినందనలు తెలిపారు. 30 మంది HIV బాధిత కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారంగా పప్పు దినుసులు, వంట నూనె, డ్రై ఫ్రూట్స్ కిట్లుగా అందించామని సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ART సెంటర్ డాక్టర్ రాంబాబు, సంస్థ కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి, కోశాధికారి GKVV ప్రసాద్, ఉపాధ్యక్షులు KVSN రాజు, చేకూరి ఝాన్సీ, VV నరసయ్య, పళ్ల శేషలీల, అల్లూరి నరసింహరాజు, YRGK రాజీ, కముజ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. HIV బాధిత కుటుంబాల పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి పౌష్టికాహార లోపం ఉండడం వల్ల ప్రభుత్వం వారికి ఉచితంగా మందులు అందించినప్పటికీ కూడా వాళ్ళకి పౌష్టికాహార లోపం ఉండడం వల్ల అది మందులకి మరి ఇమ్యూనిటీ పెరగడం కోసం ప్రతి నెల కూడా ఈ పౌష్టికాహారం అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి కార్యక్రమాలు గత 4 నెలలుగా మానవతా సంస్థ అందించడం జరుగుతుంది. మరి ఈరోజు మరి సంస్థ నూతనంగా ఏర్పడినటువంటి కమిటీలో కార్యదర్శి అయినటువంటి వేమూరి రాంబాబు గారు సౌజన్యంతో ఈరోజు 30 మందికి YRGK మరి రాజీ గారు అర్థం చేస్తున్నటువంటి పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం సంపూర్ణంగా ఇవ్వడం నాణ్యమైనటువంటి సరుకులతో. అలాగే మాకు గతంలో కూడా మరి ఝాన్సీ గారు, అలాగే మా పల్ల శేషలీల గారు, అలాగే రాంబాబు గారు, వీళ్ళంతా కూడా మా సంస్థ ఆధ్వర్యంలో ఈ సహకారం అందించడం జరిగింది. అదృష్టం చేసే కార్యక్రమం మీరు ART సంస్థలో చేస్తున్నా, పిల్లలకి చేస్తున్నా, ఎప్పుడు చేసినా కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు గుర్తుండిపోతాయి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఎవరో అరుదుగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి పేరు ఒకటే వస్తూ ఉంటుంది. రెండోది ఎంతో ధనం ఖర్చు పెట్టుకుని పిల్లలకి ఏ విధమైనటువంటి ఆహారం ఇవ్వడం వల్ల పిల్లలు కూడా జాగ్రత్తగా ఆహారం తీసుకొని వారికి కావాల్సినటువంటి ఆహారం జాగ్రత్తగా వాడుతూ వేస్ట్ చేయకుండా మందులతో పాటు ఆహారం వాడాలని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను. రేపటి పౌరులు మీరు ఇప్పటి నుంచి కష్టపడి చదువుకుంటే ఎవరు అబ్దుల్ కలాం లాగా అవుతారో, లేకపోతే ఎవరు నరేంద్ర మోడీ లాగా అవుతారో, ఎవరు రాహుల్ గాంధీ లాగా అవుతారో, ఎవరు పవన్ కళ్యాణ్ లాగా అవుతారో మీ చేతుల్లో ఉందంతా. మీకు అలా ఏమైనా టార్గెట్స్ పెట్టుకున్నారా? నేను పెద్ద అయిన తర్వాత ఇలా అవ్వాలని అనుకుంటున్నారా? మీరు అనుకున్న దానికి అనుకుంటే సరిపోతుంది, దాని తగ్గట్టే కష్టపడాలి. కష్టపడి చదవాలంటే ముందు ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలంటే బాడీ, మైండ్ 2 యాక్టివ్గా ఉండాలి. బాడీ యాక్టివ్గా ఉండాలంటే మనం ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్లు లేకపోతే టీవీ చూస్తూ కూర్చుంటే ఆరోగ్యం ఇంప్రూవ్ అవ్వాలి. అది మానేసి ఆడుకోవడం, వర్షాకాలంలో అనుకో ఇంట్లో కూర్చొని చదరంగం లాంటివి, చెస్ లాంటివి ఇలాంటివి ఆడుకుంటూ రోజు పొద్దున్న 15 గుంజీలు, సాయంత్రం 15 గుంజీలు. బాడీకి మూవ్మెంట్ ఉండాలి. బాడీ ఎంత మూవ్ ఉంటే అంత యాక్టివ్గా ఉంటారు. బాడీ యాక్టివ్గా ఉంటే బ్రెయిన్ చాలా సూపర్ యాక్టివ్గా ఉంటుంది. అప్పుడు మీరు ఏదైనా లెసన్ చదివారనుకో ఒక్కసారి చదివితే చాలు, అందులో అన్ని పాయింట్స్ మీకు వచ్చేస్తాయి. అప్పుడు మీరు చదివే స్కూల్లో కానీ మీ ఊళ్ళో కానీ మంచి మార్కులతో మీరు ఉత్తీర్ణులు అవుతారు. అప్పుడు మీకు తర్వాత పైకి వెళ్ళే కొద్దీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో మీకు మెరిట్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్రీ సీట్స్ ఇస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేంద్రంలో సునీల్ కుమార్ IPS ప్రభుత్వం వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి మరియు అక్రమ కేసును ఎత్తివేయాలని జిల్లా నాయకులు మధు, కిషోర్ బాబు, శ్యామ్ ప్రసాద్, ధర్మేందర్, నరేష్, డాక్టర్ రవి, మిలిటరీ రత్నం ఆధ్వర్యంలో కిలోమీటర్ బ్రిడ్జ్ ఇరువైపులా ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో రుద్ర, చక్రవర్తి, నాగేశ్వరరావు, గమానీలు, రాఖీ, పాల్, సాయి, కిరణ్, కాంతారావు మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. వెంటనే జై భీమ్, జై PVSK.